హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హాయమ్మ వ్లాగ్స్. ఈరోజు మన హాయమ్మ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుండి బ్యూటిఫుల్ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. సో ఈరోజు మనం మదర్స్ డే సందర్భంగా 2 minutesలో ఇంట్లోనే ఉండే మన బ్రెడ్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది నేను మా మదర్తో కూడా కోయించానండి. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా చూపించిన విధంగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక కటోరీ పెట్టుకొని ఆ కటోరీతో మీకు ఈజీగా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలా రౌండ్ షేప్లో బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసేయండి. మనం టోటల్గా 9 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాం. సో ఒక 6 బ్రెడ్ స్లైసెస్ ఇలా రౌండ్గా కట్ చేసుకోండి, అంటే 3. ఇప్పుడు మీరు చూస్తే నేను ఎలా పెడుతున్నానో మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ 3 నేను రౌండ్గా కట్ చేసుకున్నాను, ఇంకో 3 ఇలానే ఉంచేసాను. సో ఇప్పుడు అవన్నీ తీసేసి మనం ఒక్కొక్క లేయర్, మనం కేక్ లేయర్కి ఎలా అయితే మనం షుగర్ సిరప్తో కోట్ చేసుకొని దాని మీద చాక్లెట్ రాసుకుంటామో సేమ్ ప్రాసెస్ని ఇక్కడ కూడా మనం అప్లై చేద్దామండి. ఫస్ట్ నేనైతే షుగర్ సిరప్ని ఇలా ఫస్ట్ లేయర్కి అప్లై చేసుకున్నాను. నేను చాక్లెట్ని ఇలా దాని మీద వేస్తున్నాను. మీరు ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్. నేనైతే ఇక్కడ మిల్క్ చాక్లెట్ యూస్ చేసుకుంటున్నాను. బ్రెడ్ అండ్ మిల్క్ చాక్లెట్ సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఇది ట్రై చేసి తప్పకుండా చెప్పండి ఎలా వచ్చిందో. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ని మనం మిగిలిన 3 లేయర్స్కి కూడా అప్లై చేసేసుకుందాం. ఇలానే ఫస్ట్ షుగర్ వాటర్, దాని తర్వాత చాక్లెట్. ఇలా మీకు తినడానికి ఇంట్లో ఏమీ లేకపోతే, కేక్ బయటికి వెళ్ళి తెచ్చుకోవటానికి ఇబ్బంది అయితే ఇలా ఇంట్లోనే మనం బ్రెడ్తో ఈజీగా చాక్లెట్ కేక్ని ఇలా తయారు చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే మనం నార్మల్గా ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఇలా పైన నేను డెకరేషన్ చేసుకున్నాను, మొత్తం చాక్లెట్ అంతా వేసేసి, అండ్ పైన చిన్నగా చాక్లెట్ని గ్రిడ్ చేసి చాక్లెట్ కూడా వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.